వికారాబాద్ లో కాంగ్రెస్ పాగా వేస్తుందా? వికారాబాద్ నియోజకవర్గంలో పోటాపోటీ పోరులో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మెతుకు జోరుగా ప్రచారం చేస్తూ ముందుకు పోతున్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రచారం కొత్త పుంతలు తొక్కించి వేగంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు బీజేపీ నిదానంగా అడుగులు వేస్తుండటంతో పోరు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వికారాబాద్ నియోజకవర్గం తాజా పరిస్థితిపై వోల్గా న్యూస్ ప్రత్యేక కథనం. ఎస్సీ రిజర్వేషన్ అయిన ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రస్తుతం ఫీల్డ్ లో చురుకుగా ఉంటున్నారు. ప్రజలతో మమేకమవుతూ దూసుకుపోతున్నారు. డాక్టర్ ఆనంద్ మెతుకు 1974 జూన్ 14న వికారాబాద్ జిల్లాలోని కెరెల్లి గ్రామంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు పోచయ్య, సాయమ్మ హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. తర్వాత కొంతకాలం వైద్య వృత్తిని చేపట్టారు. అతనికి సబితతో వివాహమై 2 పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తన రాజకీయ జీవితాన్ని టీఆర్ఎస్ తో ప్రారంభించారు. 2013-14లో టీఆర్ఎస్ వికారాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేశారు. జనవరి 2022లో ఆనంద్ టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన 3526 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి జి ప్రసాద్ కుమార్ పై విజయం సాధించారు. వికారాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన గడ్డం ప్రసాద్ కుమార్ 1964లో వికారాబాద్ జిల్లాలోని మార్పల్లి గ్రామంలో జన్మించారు. అతను 1984లో తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తన ఇంటర్మీడియట్ ను అభ్యసించారు. కాంగ్రెస్ లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2008లో వికారాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బి సంజీవరావుపై విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఏ చంద్రశేఖర్ పై 4859 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా టీఆర్ఎస్ అభ్యర్థులు బి సంజీవరావు, ఆనంద్ మెతుకు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. డిసెంబర్ 2022లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచి 4వసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ మెతుకుతో ఆయన రెండోసారి పోటీ చేయనున్నారు. అయితే రేవంత్ రెడ్డికి క్లోజ్ అవ్వడంతో రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి ఈ నియోజకవర్గం మీద సారించారు. ఇప్పటికే తన ఫ్రంట్ ఆఫీస్ నుంచి పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గ కార్యకలాపాలను ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. దీనికి తోడు వికారాబాద్ పరిధిలోని 5 నియోజకవర్గాల గెలుపు కూడా గడ్డం ప్రసాద్ భుజస్కంధాలపై రేవంత్ ఉంచారంటే గడ్డం ప్రసాద్ కుమార్ మీద ఆయనకున్న నమ్మకం అర్థం చేసుకోవచ్చు. బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల రణంలోకి దూసుకువచ్చిన పెద్దింటి నవీన్ కుమార్ వికారాబాద్ జిల్లా బురాన్పల్లిలో జన్మించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన నవీన్ హైదరాబాద్ లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో గ్రాడ్యుయేషన్ అభ్యసించారు. అతను రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడాకారుడు. జూడోలో కూడా ప్రతిభావంతుడైన క్రీడాకారుడు. తెలంగాణ లాహోరీ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2008లో బీజేపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన వికారాబాద్ మండల ఇన్ఛార్జ్ గా నియమితులయ్యారు. వికారాబాద్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేశారు. అనుభవం లేని వ్యక్తి అయినప్పటికీ తొలిసారిగా వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ ప్రచారంలో ముందున్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి వేగం అందుకోలేకపోతున్నారని స్థానికులు చెబుతున్నారు.
వాస్తవానికి 2018లో ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ ఆనంద్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ ఆ వ్యత్యాసం కేవలం 3526 ఓట్లే కావడంతో ఆ ఓట్లు ఏ పరిస్థితుల్లో కోల్పోయారో అంచనాలు వేసి వారందరినీ తమ వైపు తిప్పుకోవడంలో గడ్డం ప్రసాద్ చాణక్యం ప్రదర్శించారు. దీనికి తోడు రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించడమే కాక తన తొలి ప్రచార సభ వికారాబాద్ నుంచి ప్రారంభించడం గడ్డం ప్రసాద్ కి కలిసొచ్చే విషయం. ఆ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ నుంచి కాంగ్రెస్ శంఖం పూరిస్తున్నామని, తనకు సెంటిమెంట్ నియోజకవర్గమని చెప్పడంలోనే ఆయన ప్రత్యేక శ్రద్ధ వికారాబాద్ మీద పెడుతున్నారని అర్థమవుతోంది. మరోవైపు గడ్డం ప్రసాద్ 2018లో ఓడిపోవడం కూడా ఆయన పట్ల కొంత సింపతి ఉందని తెలుస్తోంది. వీటికి తోడు 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వికారాబాద్ కాంగ్రెస్ పాత్ర గణనీయంగా ఉండటం ప్రసాద్ కి ఖచ్చితంగా ఫేవర్ చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా వికారాబాద్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన డాక్టర్ ఆగమ చంద్రశేఖర్ వికారాబాద్ నుంచి జహీరాబాద్ కి మారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండటంతో ఆయన వర్గం కూడా బేషరతుగా గడ్డం ప్రసాద్ కి సపోర్ట్ చేయడం ప్రసాద్ కి ఖచ్చితంగా కలిసొచ్చే అంశం. కాగా బీఆర్ఎస్ అభ్యర్థికి ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా మోకాలడ్డుతోంది. దాని నుంచి బయటపడేందుకు డాక్టర్ ఆనంద్ చాలా శ్రమించాల్సి వస్తోంది. పైగా సొంత కేడర్ నిర్మించుకోవడంలో ఆనంద్ పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోవడం కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మేలు చేసే అంశం. దీనికి తోడు డాక్టర్ ఆనంద్ కి జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డితో విభేదాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ అనితారెడ్డితో కూడా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి 2 వర్గాలు మెతుకు ఆనంద్ పై గుర్రుగా ఉండటమే గాక ఆనంద్ ని ఓటమి పాలు చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు సమాచారం ఉంది. తమ వర్గం ఓట్లు కూడా గడ్డం ప్రసాద్ కి వేయించే ప్రయత్నాలు వారు ముమ్మరం చేసి క్షేత్రస్థాయిలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2 వర్గాలతో గొడవలు పెట్టుకుని వారిని ఆనంద్ దూరం చేసుకుంటే ఆయా వర్గాలకు చెందిన గ్రామ పెద్దలను గడ్డం ప్రసాద్ సంప్రదించి తనకు సహకరించమని కోరడం విశేషం. దీంతో బీఆర్ఎస్ ఓట్లలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. అది ఖచ్చితంగా ఆనంద్ కి మైనస్, ప్రసాద్ కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక బీజేపీ అభ్యర్థి పెద్దింటి నవీన్ కుమార్ కేవలం బీఆర్ఎస్ ఓట్లని చీల్చే అవకాశం ఉందని, జనసేన ప్రాబల్యం కూడా లేకపోవడం కాంగ్రెస్ కి మేలు చేస్తుందని, ఖచ్చితంగా మంచి మెజారిటీతో గడ్డం ప్రసాద్ గెలుస్తాడని ఆయన అనుచరులు లెక్కలు చెబుతున్నారు. దీనికి తోడు రెడ్లతో పాటు మాదిగ జనాభా అధికంగా ఉండటం, వారంతా ఇంకా టీడీపీ మద్దతుదారులుగానే ఉన్న నేపథ్యంలో మాదిగల ఓట్లు గడ్డం ప్రసాద్ ఖాతాలో పడతాయని వారంటున్నారు. ముస్లింలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీకి ఎదురుగాలి ఉంటుంది. వికారాబాద్ నియోజకవర్గంలో వికారాబాద్ పట్టణం, మర్పల్లి, మోమిన్పేట్, తరూర్ మరియు బంట్వారం మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉండటంతో పాటు ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన నియోజకవర్గం అయినప్పటికీ ముస్లింలు కూడా ఇక్కడ గణనీయంగా ఉన్నారు. ఈ సెగ్మెంట్ లో రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా ఆధిపత్యంలో ఉంది. 1985 నుంచి నియోజకవర్గంలో బీసీ, మాదిగ ఓట్లను ఏకం చేస్తూ టీడీపీ బలంగా ఉంది. 2 దశాబ్దాలుగా ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 2004, 2014, 2018లో 3 సార్లు వేర్వేరు అభ్యర్థులతో టీఆర్ఎస్ విజయం సాధించింది. చంద్రశేఖర్ 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 2008 ఉప ఎన్నికలు, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. గతంలో టీడీపీ బలంగా ఉన్న వికారాబాద్, మర్పల్లె, తరూర్ మండలాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ కు పెద్దగా మద్దతు లభించిన దాఖలాలు లేవు. మోమిన్పేట్, బంట్వారం మండలాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,14,447 కాగా పోలింగ్ బూత్లు 284 ఏర్పాటయ్యాయి. 1,08,589 పురుష ఓటర్లు ఉండగా 1,05,855 మహిళా ఓటర్లు ఉన్నారు. 3 నపుంసక ఓటర్లు ప్రస్తుతం తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పట్టణ ఓటర్లు 21% ఉండగా గ్రామీణ ఓటర్లు 79% ఉన్నారు. జనరల్ మరియు బీసీ ఓటర్లు కలిసి 69% ఉండగా ఎస్సీలు 24%, ఎస్టీలు 6%, హిందువులు 82%, ముస్లింలు 15%, ఇతరులు 3% ఉన్నారు. ఈసారి ఓటింగ్ లో స్థానిక ముఖ్య సమస్యలైన మౌలిక సదుపాయాల లేమి, ఆరోగ్య సంరక్షణ లేమి, విద్యా సంస్థల లేమి ముఖ్య భూమిక పోషించనున్నాయి. ఇదండి
సంక్షిప్తంగా వికారాబాద్ విశేషాలు. వికారాబాద్ నియోజకవర్గం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని లెక్కించుకున్న మొదటి నియోజకవర్గాలలో ఒకటి అవడమే గాక ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేరీజు వేస్తే కుల, ప్రాంత, వర్గ, సింపతి ఓట్లను లెక్కిస్తే వారి అంచనా తప్పు కాదనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ పై గతంలో తక్కువలో ఓడిపోవడం, గతంలో వరుసగా 2014, 2018లో టీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో బాగా వేసి ఉన్న నేపథ్యంతో పాటు బీఆర్ఎస్ కి పోల్ మేనేజ్మెంట్ లో, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తన కార్యకర్తలను చేజార్చుకోకుండా జాగ్రత్త పడితే కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ గెలుపు నల్లేరు మీద నడకే. For more interesting updates, do like, share and subscribe to Volga News.